అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇదైతే ఆ రోజు మా చెల్లి వాళ్ళ ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండీ! ఇంకా ఆ రోజైతే అది కంటిన్యూ అండి. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా ఆ రోజైతే మా చెల్లి కొడుకు మా చిన్నగాడైతే పుట్టినరోజండి ఆ రోజు. ఇంకా పుట్టినరోజు కోసమే అంత హడావిడిగా వచ్చామనమాట. టికెట్స్ అవి కన్ఫర్మ్ అయితే వెళ్దాము పుట్టినరోజు టయానికి. లేదంటే తర్వాత ఎప్పుడో వెళ్దాం అనుకున్నామండి. ఇంకా పుట్టినరోజు టయానికైతే ఇక టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయినాయి. ఇంక అన్నీ సెట్ అయినాయి కదా! ఇంక పుట్టినరోజు మధ్యాహ్నానికైతే ఇంటికొచ్చేసామండి మేము. ఇంకా ఆ రోజు వచ్చేసరికి మాకు 2 అయింది టైము. ఇంక వచ్చేసి ఇంకా అన్నం అది తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంక తెచ్చినయన్నీ సర్దేసుకొని ఇంక పుట్టినరోజు ఏర్పాట్లకైతే అన్నీ రెడీ చేసుకున్నామండి. సాయంత్రం అయిపోయింది. ఇంకా పిల్లలందరూ మా మా పిల్లలేమో పుట్టినరోజుకి కావాల్సిన బెలూన్స్ అవన్నీ ఊదేసి డెకరేషన్ చేస్తున్నారు. ఇంక మేమైతే వంటలు చేస్తున్నామండి. ఇంకా పన్నీర్ పకోడా చేస్తున్నామనమాట ఇక్కడ. పన్నీర్ పకోడా, చికెన్ కర్రీ ఇంకా లైట్‌గా బగారా రైస్ లాగా, పలావ్ రైస్ లాగా చేస్తున్నాననమాట. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసేసి ఇంకా పుట్టినరోజుకైతే అందరిని పిలిచారండి. అందరూ అంటే మా మరిది గారు చేసే దగ్గర వాళ్ళ క్యాడర్‌కి సంబంధించిన కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయండి. వాళ్ళ వరకు అయితే పిలుచుకున్నారు. ఒక 10 ఫ్యామిలీస్ అయితే వస్తారనమాట. ఇంకా వాళ్ళకైతే కొంచెం టిఫిన్ లాగా అన్నీ అరేంజ్ చేశారు. మనకి ఇంట్లో తయారు చేసినయితే ఏం పెట్టరులేండి వాళ్ళకి. బయటన్నీ ఆర్డర్ చేసి తెప్పించారనమాట. సమోసాలు, మిక్చర్లు, స్వీట్స్, కూల్ డ్రింక్సు ఇంకా అవన్నీ ఎగ్ పఫ్స్ అవన్నీ తెప్పించారండి. ఇంకా మనకిలాగా అయితే ఇక్కడ భోజనాలు, ఇంకా టిఫిన్స్ అవన్నీ కాదండి. ఇంకా వీళ్ళు ఇవే తింటారనమాట. సమోసా అవే తింటారనమాట. ఇక దానికోసం బయట నుంచి తెప్పించినయన్నీ ఆర్డర్ చేసి తెప్పించేసాను. ఇంకా వచ్చేసారండి. ఇంక టైం అయిపోయింది. ఇంకా అన్ని వంటలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము. ఇదిగోండి బర్త్‌డే బాయ్. ఇంక వాడు కూడా రెడీ అయిపోయి ఉన్నాడనమాట. ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళైతే పిలిచిన వాళ్ళందరూ వస్తున్నారనమాట. ఇంకా పిలిచారంటే ఇంక అక్కడ అందరూ వస్తారండి ఫ్యామిలీస్‌తో జెంట్స్, లేడీస్, పిల్లలు తీసుకొని చక్కగా అందరూ వస్తారండి. ఇంకా వాళ్ళ యూనిట్‌లో పనిచేసే వాళ్ళ వరకేనండి. వాళ్ళ వరకి 10 ఫ్యామిలీస్ అలా ఉంటాయనమాట. ఎవరి యూనిట్ వాళ్ళకి సెపరేట్ అనమాట అక్కడ. వాళ్ళయన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయిలెండి. అయన్నీ మనకు అర్థం కాదు. వాళ్ళ యూనిట్‌లో పనిచేసే వాళ్ళని చెప్పారు. ఒక 10 ఫ్యామిలీస్ వరకైతే వచ్చారనమాట. ఇంకా వాళ్ళ వరకి ఇంకా జెంట్స్ వరకి సెపరేట్‌గా పార్టీలాగా, లేడీస్ వరకి ఇంట్లో అనమాట. లేడీస్‌కి, పిల్లలకి ఒక పార్టీ, జెంట్స్‌కి ఒక పార్టీ అనమాట. ఇంక జెంట్స్‌కి కావాల్సినయన్నీ మా వారు, మా మరిది చూసుకుంటున్నారనమాట. వాళ్ళకి కావాల్సినయన్నీ ఒక సైడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా లేడీస్‌కి, పిల్లలకేమో ఇంట్లో ఏర్పాటు చేస్తున్నామండి. ఇంకా కావాల్సినయన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్నీ. కూల్ డ్రింక్సు, స్వీట్సు, హాటు, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ తెప్పించేశారు. ఇంకా వాడి కోసం మా చిన్నగాడి కోసం కేక్ సెపరేట్‌గా ఆర్డర్ ఇచ్చారనమాట. వాడికి కార్టూన్ శివ వస్తది కదా! అదంటే పిచ్చండి. ఇంక సెపరేట్‌గా వాడి కోసం ప్లాన్ చేసి ఆర్డర్ ఇచ్చి శివ కేక్ కూడా తెప్పించారండి. ఇంకా టైం అన్నీ అయిపోయినాయి. చూసారా పిల్లలు అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంక కేక్ కట్ చేద్దామని మొత్తం రెడీ చేస్తా ఉన్నారనమాట. ఇంకా టైం ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ వాళ్ళుంటే రావాల్సుంటే వాళ్ళ కోసం చూస్తా ఉన్నారు. ఇంకా పిల్లలందరూ ఒక రూమ్‌లో కూర్చున్నారు. లేడీస్ అందరూ కొంతమందున్నారు. వాళ్ళందరూ లేడీస్ అందరూ ఒక రూమ్‌లో కూర్చున్నారనమాట. జెంట్స్ అందరూ బయటున్నారనమాట. ఇలా అయితే మొత్తం ఏర్పాట్లన్నీ చేసేసామండి. ఇంకా వేరే వాళ్ళెవరో రావాల్సుంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నాననమాట. ఇంక ఈ వీడియో కోసమైతే మా పిల్లలకిచ్చానండి ఫోను వీడియో వీడియోస్ తీయమని. ఇంకా వాళ్ళు కూడా ఆ గోలలో హడావిడిలో పడి ఇంకా వీలైనంత వరకే తీసేశారు. ఇంకా ఇంకా మాకైతే కొన్ని గుర్తుగా ఉంటాయి కదా! మేము ఊరికెళ్ళి మా చిన్నగాడి బర్త్‌డే కోసం అని తీసినయి. ఇవన్నీ మాకు గూడా కొన్ని గుర్తుగా ఉంటాయనైతే ఈ వీడియోతో మీ అందరితో షేర్ చేస్తున్నానండి. నచ్చితే మీ అందరూ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందరూ వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ అయితే మొత్తం ప్రిపేర్ చేసేసామండి. కేక్ కటింగ్ కోసం ఇంక అన్నీ రెడీ చేసేసి ఇంకా అక్షింతలన్నీ కలిపేసేసాము. ఈ చాక్లెట్స్ అన్నీ తీసేసి రెడీ పెట్టేసామండి. ఇక్కడ మనకులా కాదండి. ఇంకా భోజనాలు, టిఫిన్స్ ఇవన్నీ కాదండి. వాళ్ళు తినేవి అవే ఇంకా టిఫిన్‌లాగా పెట్టేస్తారనమాట. సమోసా, ఎగ్ పఫ్, మిక్చరు, స్వీట్ కింద జిలేబీ తెప్పించాం. ఇంకా అవన్నీ అయితే ఏం పిల్లలేమి షూట్ చేయలేదండి. ఇంకా షూట్ చేసినంత వరకైతే ఇంకా వీడియోగా తీసి పెడుతున్నాననమాట. ఇంకా అన్నీ రెడీ చేసేసి అన్నీ పక్కన పెట్టేసాము. ముందు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక అవి తినటానికి ఇద్దాంలే అనేసి ముందు కేక్ కటింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇంకా వచ్చిన టైం అయినా కొంచెం టైం అయినా కానీ పుట్టినరోజు టయానికొచ్చాము. వాడి పుట్టినరోజు టయానికి ఎప్పుడు కుదరదండి. వాడికెప్పుడు ఏప్రిల్ 1 వస్తదనమాట పుట్టినరోజు.
ఆ టైంలో వాళ్ళు రావటానికి కుదరదు, మేము వెళ్ళటానికి కుదరదు. ఎట్లాగో ఈసారి మా అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోవటం వెళ్ళటం జరిగింది. ఇంకా ఉన్న టైంలోనే బాగా ఎంజాయ్ చేశామనమాట. ఇంకా మళ్ళీ వాడి పుట్టినరోజుకి వెళ్ళటానికి కుదరదని ఉన్నంతలో వాళ్ళు కూడా టైం ఉన్నంతలో వాళ్ళు కూడా ఏర్పాట్లు అయితే చేసేసారు. బాగా జరిగిందండి పుట్టినరోజు అయితే చాలా బాగా జరిగింది. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా పుట్టినరోజు టైం అవుతుంది కదా, చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. అందరూ వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారండి. అన్ని లాంగ్వేజెస్ అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారనమాట అక్కడ. మన ఆంధ్ర వాళ్ళు తక్కువ ఎక్కడో ఉంటారు. వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇలా ఫంక్షన్లప్పుడు పిలిస్తే వస్తుంటారు. పెద్ద క్యాంప్ అండి వాళ్ళది. వీళ్ళ క్యాంపస్ వేరు, వేరే వాళ్ళ క్యాడర్ వేరు అనమాట. క్యాడర్లుగా విభజించుంటారనమాట. అట్లా చాలామంది ఉంటారు. ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారండి అక్కడక్కడ. ఇంకెక్కడన్నా కలిస్తే మాత్రం ఇట్లా ఫంక్షన్లకి వాటికి పిలిస్తే తప్పకుండా అటెండ్ అవుతూ ఉంటారు. ఇంకా కేక్ కటింగ్ అయితే కట్ చేయడానికి అయితే మొత్తం ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇంకా ఏమైనా వంటకి అవి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాము. ఇంకా పిల్లలైతే వచ్చి శుభ్రంగా కూర్చొని పెట్టినవి తింటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళైతే ఎప్పుడో కలుసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇంకా మేమైతే కేక్ కటింగ్ అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఆ రోజు పుట్టినరోజు టయానికి వెళ్ళినా కానీ బాగా సెట్ అయిపోయిందండి. మాకైతే పుట్టినరోజు టయానికి బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా అందరూ వచ్చేసారు. కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం మా చిన్నగాడి చేత. ఇంకే చూసారు కదా, వాడికి చాలా ఇష్టం అండి ఈ కేక్ అంటే. కార్టూన్ శివ కేక్ అనమాట. వాడికి చాలా ఇష్టమని ఈ కేక్ అయితే తెప్పించాము ఈ కేక్ కటింగ్ కోసం. ఇంకా కేక్ కటింగ్ ఉంది, మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. వాడికి అయితే చూపంతా కేక్ మీదే ఉంది. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని వాడి చూపంతా కేక్ మీదే ఉందన్నమాట. ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. కేక్ కటింగ్ చేద్దామని ఇంక మొత్తం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇంకా నేను మధ్య మధ్యలో వెళ్ళి వంటలు వండుతూ ఉన్నాను. ఇంకా అప్పటికి ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. ఇంకా గెస్టులు వస్తున్నారని మేమైతే రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే మొత్తం రెడీ చేస్తున్నాం. ఒక పక్క రెడీ అయ్యి ఇటు పక్క చేస్తున్నాం, ఒక పక్క వంటలకు ఓ పక్క చూస్తున్నాం అనమాట. ఇంకా మనకి అందరూ ఉంటారండి ఇక్కడ. మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, ఇంకా ఒక రాష్ట్రం కాదండి, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. చాలా బాగుంటారు కలిసిమెలిసి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అందరూ బాగా కలిసిపోతారు. ఇంక ఇలా అయితే మా చిన్నగాడితో అయితే కేక్ కూడా కట్ చేపిస్తున్నామండి. ఇలాగా కేక్ కటింగ్ అయిపోయింది. ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడైతే నా పుట్టినరోజుకి వస్తారా రారా అని ప్రతి సంవత్సరం కాల్ చేస్తాడు. ఈ సంవత్సరం అయితే ఎలాగలా వాడి పుట్టినరోజు చేయడానికి మాకైతే టైం కుదిరింది. వెళ్ళాము, అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఎట్లా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. అందరు అక్షింతలు వేసి అందరూ బ్లెస్ చేశారు. తర్వాత అందరికీ స్వీటు హాట్ అన్నీ పెట్టేసాము. తిన్న తర్వాత ఇంక మొదలైందండి అసలు సందడంతా. అక్కడ అటు సైడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎవరు పుట్టినరోజు పార్టీలైనా కానీ, ఎవరింటికి వెళ్ళినా కానీ ఆ పుట్టినరోజు పార్టీలో అందరూ ఒకళ్ళకొకళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళు. ఇంకా మెయిన్ లాంగ్వేజ్ హిందీనే కాబట్టి అందరికీ హిందీ వచ్చేసి ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలందరూ అందరూ వచ్చేసారు కదా, ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డీజే పెట్టారండి. పాటలదైతే మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. అందరైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకా మా చిన్నగాడైతే ఫుల్ ఖుషి అనమాట. ఇంకా అందరం ఉండేసరికి వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఇంకా అందరం కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఇలా పుట్టినరోజు పార్టీ ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. అందరూ అక్షింతలు వేసి బ్లెస్ చేసాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్లెస్ చేయటం, ఫొటోస్ దిగటము అన్నీ అయిపోయినాయి అనమాట. ఎలా చేసుకుంటాము అలాగే ప్రిపేర్ మొత్తం చేసామండి. ఇంకా దానికి మనకి అక్షింతలు వేసి మనం అందరం మన ఆంధ్రాలో ఎట్లయితే బ్లెస్ చేసి మనం ఎట్లా చేసుకుంటామో వాళ్ళ సైడ్ ఈ అక్షింతలు వేయటం అవి ఉండవు కాబట్టి వాళ్ళకైతే కొత్తగా అనిపిస్తాయండి. మనం చేసే ప్రతిదీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది అనమాట. అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, బాగా చేశారు పుట్టినరోజు. మన సైడ్ ఆచారాలు అవి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో కొత్తగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన పద్ధతి మనం ఫాలో అవుతూ మనదైతే మనం ఎక్కడికి వెళ్ళినా మన ఆచారాలు మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మన అక్షంతలు వేసి మనమైతే మన పిల్లల్ని మనం బ్లెస్ చేయాలి. కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మొదలైంది అసలు. ఇంకా జెంట్స్ అందరూ వాళ్ళు కూడా స్నాక్స్ అవి తినేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా లేడీస్ ఉన్నారు, వీళ్ళైతే
ఫుల్ ఎంజాయ్ చేస్తారండి అసలు. ఇదనే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఎంజాయ్ చేస్తారంట. ఎవరు బర్త్డే పార్టీకి వెళ్ళినా కానీ హిందీ వాళ్ళకి హిందీ పాటలు, మన తెలుగు వాళ్ళకి తెలుగు పాటలు అనమాట. తెలుగు వాళ్ళైతే ఒక 5 ఫ్యామిలీసే ఉన్నారండి. 4, 5 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒకళ్ళు వైజాగ్ అంట, ఒకళ్ళు హైదరాబాద్, వాళ్ళు కందుకూరు, గుంటూరు అట్లా అని చెప్పారనమాట. ఇంకా ఇట్లా పార్టీలో కలిస్తే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వీళ్ళకైతే హిందీ పాటలు, తెలుగు పాటలు అయితే వాళ్ళకి రావండి. తెలుగు పాటలు అర్థం కాదు కూడా. వాటికైతే స్టెప్స్, డ్యాన్స్ వేయటం కూడా వాళ్ళకి అస్సలు చేత కాదు. మన హిందీ వాళ్ళకేమో హిందీ పాటలు, తెలుగు వాళ్ళకేమో తెలుగు పాటలు పెట్టి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చూసేయండి. కదండి తెలుగు ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నారని వీళ్ళే అనమాట. తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళే తెలుగు వాళ్ళు. 4 ఉన్నారండి. వైజాగ్ ఒకళ్ళు, హైదరాబాద్ ఒకళ్ళు, గుంటూరు, కందుకూరు అని చెప్పారు. వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇప్పుడు ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కూడా తెలుగు వాళ్ళే. ఈ రెడ్ డ్రెస్ ఆమె తెలుగు ఆమె, ఇంకా అటు సైడ్ ఒక ఆమె ఉందండి, ఆమె కూడా తెలుగు ఆమె అనమాట. 4 అనమాట. ఇంక ఎట్లయితే ఇంకా డ్యాన్స్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ఇక్కడే కదండి, ఏ పార్టీకి వెళ్ళినా వీళ్ళు ఇట్లాగే ఎంజాయ్ చేస్తారు. మనకైతే మన ఆంధ్ర వాళ్ళు సిగ్గుపడతా అట్లా ఇట్లా ఉంటారు. అక్కడైతే అలా ఉండదు. అందరూ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఇలా అయితే మా చిన్నగాడు పుట్టినరోజు పార్టీని అయితే ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసామండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. వీడియో మొత్తం చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ డాన్స్ చేసే వాళ్ళైతే యూపీ వాళ్ళండి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, అసలు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారనమాట. అందరూ కలిసిపోయి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా అంటే చాలా బాగా జరిగింది బర్త్డే పార్టీ అయితే. ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది? మా బర్త్డే పార్టీ నచ్చిందా? అందరూ ఎంజాయ్ చేయటం నచ్చిందా? మీ అందరికి ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా అయితే కొన్ని ఫొటోస్ అయితే ఎలా క్లిక్ చేసుకున్నాము, ఇంకా ఉన్నంతరైతే మీ అందరితో షేర్ చేద్దామనేసి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.